రైట్ వెంకటరెడ్డి గారు మీరు దానిలోకి వెళ్ళే ముందు సార్ ఒక్క నిమిషం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారి కేసులన్నీ సిఐడి దర్యాప్తు. అవును, సిఐడి చీఫ్ నియమించేది ఎవరు? చీఫ్ మినిస్టర్. అవును, అట్లాంటప్పుడు ఇక్కడ సిఐడి విచారణ ఎట్లా జరిగిద్ది? అందుకని సిఐడి కాకుండా సిబిఐతో ఎంక్వైరీ చేయాలని ఒక న్యాయవాది అడిగాడు. అదో పనికిమాలిన కేసు అని అంటే నిజంగా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా పొలిటికల్ లీడర్ వేసాడు అనుకోండి, అయ్యా మీరు పొలిటికల్ యాంగిల్లో వేశారని చెప్పి వాళ్ళు తిరస్కరించిన ఒక అందం. అవును, ఇప్పుడు లాజిక్ ఉంది కదా. సిఐడి కేసులు సిఐడి చీఫ్ని నియమించే చంద్రబాబు నాయుడు మీద ఏ విధంగా దర్యాప్తు చేస్తారు? ఆయన విచారణ పిలిచి దర్యాప్తు చేస్తారా? బేసిక్ పాయింట్ కదా సార్. అందుకని సిబిఐకి ఏమని అడిగితే అదే పనికిమాలిన కేసు అంటే ఇంకా మన న్యాయ వ్యవస్థ మీద మాట్లాడకూడదు కాబట్టి అంతవరకే కన్ఫైన్ అవుతున్నా. అమరావతి రోడ్లకు సంబంధించి వచ్చింది కదా సార్. అమరావతిలో ఏ నిర్మాణాలు చేపట్టినా, లేదంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ నిర్మాణాలు చేపట్టినా, ఏ వర్కులు చేపట్టినా అట్లానే ఉంటాయి రేట్లు. అట్లాగే ఉంటాయి. ఎందుకంటే అంతకుముందు మీకు నీళ్లు గారే సచివాలయం, నీళ్లు గారే అసెంబ్లీ, ఎన్నెన్ని 10,000 రూపాయలు చదరపు అడుకేశారు సార్ ఆ రోజు. సెక్రటరియట్ 10,000 రూపాయలు అంటే అసలు నాకు తెలిసి ఇండియాలో ఆడగట్టరా అంత రేట్లు వేసి కాంట్రాక్టులు దోచిపెట్టే కార్యక్రమం. ఇప్పుడు కూడా సేమ్ అదే. ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 100 కోట్లు దాటినాయని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఏదైతే రివర్స్ టెండరింగ్ ద్వారా తగ్గించేవాళ్ళు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టులు పెంచేస్తున్నాడు. మీకు ఎంత కావాలి, ఎలక్షన్ అప్పుడు ఎంత ఇచ్చావు నువ్వు ఫండ్, ఇది మొత్తం ఈ సంవత్సరంలో రికవరీ కావాలంటే ఇదిగో పెంచేస్తున్నా. లేదంటే ఎవరన్నా ఇప్పుడు జాతీయ రహదారులు 6 లేన్ రహదారులు కిలోమీటర్ 20 నుంచి 22 కోట్లు అయితే ఇక్కడ మీకు డబల్ కూడా కాదు సార్, డబల్ కంటే ఎక్కువ 53 కోట్ల రూపాయలు అంటే కిలోమీటర్కి. అంటే ఎంత దోచుకునే కార్యక్రమం, అంత దోచుకునే కార్యక్రమం. అంతకే ఇస్తారా లేదా ఇంకా తగ్గే అవకాశం ఉంటుందా? లేదు సార్, ఖరారు అయిపోయినట్టు నోటిఫికేషన్ ఇచ్చారు సార్. 3,000 కోట్ల రూపాయలు సంబంధించి. అంతే కదా, దానికి హైయెస్ట్ 53 కోట్ల రూపాయలు. 3,000 కోట్లు బై కిలోమీటర్కి 53 కోట్లు సార్. 48 కేయచ్చు, 49 కేయచ్చు, 52 కేయచ్చు, 53 కేయచ్చు. దాని ప్రభుత్వం ఆ రేట్ నిర్ణయించి 53 రూపాయలు ఇచ్చిందంటే దానికి 52 కేసు నాటి కాంట్రాక్ట్ రావచ్చు. 53 కేసు 52, 51 తక్కువ ఎవరు వేశారు అనుకోండి, వాళ్ళకి వస్తుంది కదా కాంట్రాక్ట్ టెండర్లో. చుట్టూనే ఉంటుంది, దానికి రూపాయి అటు ఇటుగా ఉంటుంది. సో ఎంత దోచుకునే కార్యక్రమం సార్. అంటే ఇది P4 విధానం సార్. ఇది చంద్రబాబు నాయుడు P4 అంటాడు. ఒక పి అంటే ఏంటంటే పబ్లిక్ గా, ఇంకో పి అంటే ప్రజల సొమ్ముని, ఇంకో పి అంటే ప్రైవేట్ సంస్థలకి, పి అంటే ప్రభుత్వం దోచిపెట్టడం. పబ్లిక్ గానే ప్రజల సొమ్ముని ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం దోచిపెట్టే కార్యక్రమం. ఇది P4 విధానం. పిచ్చి కుక్కలు వదులుతారేమో రాజ్యాంగం సార్. ఎప్పుడైనా కనిపించుకోవాల్సిందే కదా. సో మానసికంగా సిద్ధంగా రైట్.